అందరికీ షలో ప్రార్థన. సర్వోన్నతుడికి తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, ఉన్నవాడు వానివాడు అయిన తండ్రి, నిరంతరం జీవించుచున్నవాడా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి తండ్రి, నీ యొక్క సత్క్రియలను, నీ యొక్క అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యాలను మేము తెలుసుకొని వాటిని మా తరతరములకు, మా పిల్లలకు నేర్పినట్లు మాకు జ్ఞానాభివృద్ధి కలుగు చేసిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. జయాపజయాలను మా పితరులు ఎదుర్కొన్నారు, వాటిని ఎదుర్కొనేందుకు మాకు బలాన్ని అనుగ్రహిస్తున్న విధానం బట్టి, జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి మోక్షకుడైన నజరేయుడైన విశ్వమెస్సైన అని అడిగి కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. న్యాయాధిపతి గ్రంథము 5వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. ఈ 5వ అధ్యాయంలో దెబోరాయు, బారాకు ఎలోహిం వారికి స్తుతి కీర్తన పాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిన్నటి దినమున 10వ వచనం వరకు పాడాము. ఈ దినము 11వ వచనం నుంచి ఆ గీతమును మనము ధ్యానిస్తూ ఉంటాం. విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండివారు, నీళ్లు చేదుకుని స్థలములో నుండివారు ఎలోహిం నీతి క్రియలను ప్రకటించదు. ఇజ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించరు. నీతి క్రియలను ప్రకటించాలి ఎలోహిం వారికి. వినుటకై ఎలోహిం జనులు ద్వారములో కూడుదు. నువ్వు ప్రకటిస్తుండగా ఎలోహిం వారి యొక్క జనులు, ఆయన ఆనుకునే జనులు వచ్చి వింటారని తెలియజేస్తూ ఉన్నారు. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, బారాకు కీర్తన పాడుము, అభినోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము, ప్రజల వీరులలో శేషించువారు కూడి వచ్చిరి, శూరులలో ఎలోహిం నాకు సహాయము చేయవచ్చును. అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయులను, నీ తర్వాత నీ జనులలో బెన్యామీనీయులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జెబులోనీయుల నుండి నాయకదండము వహించువారును వచ్చిరి. ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులను, బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగను. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీ వేళ నివసించితివి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగను. గిలాదు యోర్దాను అద్దరిని నిలిచెను, దానీయులు ఓడ దగ్గర ఏల నిలిచిరి. అషేరీయుల సముద్ర తీరమున తమ అఖాతముల యొద్ద ఏల నిలిచిరి. జబులూనీయుల మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొనిది కొనిన జనము, నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కానాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములో నుండి సిసిరాతో యుద్ధము చేసెను. ఇక్కడ సర్వసైన్యాధిపతి అయిన సిసేరాను చంపినది దెబోరాయు, బారాకు కాదండి. సర్వసైన్యాధిపతి అయిన
ఎలోహిం వారి యొక్క సేనను పంపి దెబోరా, బారాకు వారికి సహాయము చేసి గెలిపించారు. కాబట్టి నీ ఎదుటనున్న కొండంత బరువు, కొండంత బాధను చూసి నీవు దిగులు చెందక, ఎలోహిం వారి వైపు నేను ఆనుకున్నట్లయితే మరి ఆయన యొక్క దూతల సమూహం మనకు సహాయం చేసి విజయాన్ని చేకూర్చుతుందని ఈ యొక్క స్తుతి గీతాన్ని దెబోరా, బారాకు పాడి మనకు స్ఫూర్తిదాయకంగా నేర్పినందులపై ఎలోహిం వారికి మహిమ వచ్చేగాక. ఆమేన్.